మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ప్రస్తుతం కేసీఆర్ రియాక్షన్ కి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది? బీఆర్ఎస్ నుంచి ఎటువంటి వెర్షన్ వినిపిస్తోంది? ఎగ్జాక్ట్లీ దాదాపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం ఒక గంట క్రితమే ఖరారైపోయింది. సో అప్పటి నుంచి కాస్త బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చతికిల పడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు కేసీఆర్ భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రలోభాలకు గురి చేసింది, అక్రమంగా యంత్రాంగాన్ని ఉపయోగించింది, అయినా పర్వాలేదు బాగా పోరాడారు. సునీత నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీదే, ధైర్యంగా ఉండండి, పార్టీ మీకు అండగా ఉంటుంది అనేటువంటిది కేసీఆర్ మాగంటి సునీతకు ఫోన్ చేసి ఫోన్లో చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మాగంటి సునీత కొద్దిసేపట్లోనే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి రానున్నారు. మాగంటి సునీత జరుగుతున్నటువంటి తీరుతెన్నులపైన అంటే బలవంతంగా యంత్రాంగం పనిచేసింది, ప్రలోభాలకు గురి చేశారు, డబ్బు ప్రభావం చూపారు, బెదిరింపులకు గురి చేశారు, రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుంది, ఐదర్య పడవద్దు, పార్టీ మళ్ళీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనేటువంటిది స్టేట్మెంట్ చేశారు. సో జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించినటువంటి విషయం పైన ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండడానికి అంటే డీమోరలైజ్ కాకుండా ఉండడానికి కేసీఆర్ ఫోన్లో ఆమెతో మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది జరిగినటువంటి అంశాలపైన. సో ఓవరాల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో మొదటి నుంచి సర్వే రిపోర్ట్స్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఫలితాలే ఎగ్జాక్ట్లీ యాక్సిస్గా రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. దీనికంటే ముందు మాగంటి సునీత మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. 13 తారీఖు వరకు మీది నడుస్తుంది, 14వ తారీఖు నుంచి నేనేంటో చూపిస్తాను, ఒక్కొక్కటి సంగతి చూస్తానంటూ మాగంటి సునీత ఇచ్చినటువంటి స్టేట్మెంటు వీడియోలు వైరల్ అవుతా ఉన్న నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ ఫోన్ చేసి నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీదే, బాగా పోరాడని అభినందించడంతో లేకపోతే కేవలం ఫోన్ కాల్లో అంటే ఇన్ఫాక్ట్ ఫోన్ కాల్లోనే మాట్లాడి ఈ అంశానికి సంబంధించి మాట్లాడిన సందర్భం బయటకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తుందా? బయట రిలీజ్ చేసే అవకాశం ఉందా? బీఆర్ఎస్లో ఎటువంటి చర్చ ఉంది? కొద్దిసేపట్లోనే మాగంటి సునీత ఇక్కడికి బయటికి రానున్నారు. దాదాపు కౌంటింగ్ కంప్లీట్ అవుతున్నటువంటి నేపథ్యం కాబట్టి ఆమె కూడా మీడియాతో మాట్లాడేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. సో కొద్దిసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మాగంటి సునీత కూడా బయటికి రానున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆమె వచ్చిన తర్వాత కేసీఆర్ మాట్లాడినటువంటి అంశాలు కానీ జరిగినటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి అంశాలపైన కానీ ఆమె మాట్లాడేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఏదేమైనా అల్టిమేట్గా ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఇది, ప్రజలు ఓటు రూపంలో నవీన్ యాదవ్ని ఎన్నుకున్నటువంటి సిచ్యువేషన్, దానిపైన ఆమె రియాక్ట్ అవుతారో చూడాలి. రైట్ మధు, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. డిస్కషన్ కంటిన్యూ చేస్తున్నాం. కేసీఆర్ రియాక్షన్కి సంబంధించి ఇటు కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి? ఇటు నైతికంగా విజయం మాదే అని చెప్పి కేసీఆర్ ఇటు సునీతతో మాట్లాడుకొచ్చిన సందర్భం, నిజంగా వాళ్ళు నైతిక విజయం సాధించాలని చెప్పుకుంటున్న సందర్భం ఉంది. ఈ క్రమంలో మీరు అక్కడ ఇబ్బందికర వాతావరణం సృష్టించే గెలిచారని చెప్పి సో ఏదైతే ఆరోపణలు చేశారో దొంగ ఓట్లు అన్నది ఒకటి, రెండో విషయము ఇక్కడ మనీ మస్కిల్ అండ్ మీడియా ఏదైతే మద్యం వాటర్ మేబీ సో వీటిపైన ఏదైతే చెప్పినారో వీటి విషయంలో కేసీఆర్ గారు దిట్ట అని జగమెరిగిన సత్యం. పోల్ మేనేజ్మెంట్ కేసీఆర్ 100% దిట్ట అని జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్యూర్ అని అందరూ చెప్తూ ఉంటారు. సో ఇవాళ వీటిని ఓడిపోగానే ఇది చేయలేకపోయిందని చెప్పుకుంటే ఎవరైనా నమ్మే పరిస్థితి ఉన్నదా? ఈ రాష్ట్రంలో అది దేశంలో ఎవడు కూడా నమ్మడి విషయాన్ని. కాబట్టి డబ్బు అనేది ఆ తర్వాత తాయిలాల్ అనేది బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ చనిపోగానే తన యొక్క సంతాప సభల పేరు పైన రిటర్న్ గిఫ్ట్లు చేశారు. దసరా పండగకి చీరలు పంచినారు బతుకమ్మ చీరల పేరు మీద, దీపావళి పండగకి టపాసులు పేల్చారు, దసరాకి మందు బాటిల్ పంచినారు. అంటే వాళ్ళు ఏం చేశారో చెప్తున్నాను నేను మీకు. సో ప్రతిదీ అందుకే ఏది వదలలే, ప్రతిదీ అన్ని ఉపయోగించుకున్నారు. ప్రతి కార్నర్ రోడ్ షో పెట్టారు. ఒక్కొక్క రోడ్ షోకి 3 కోట్ల రూపాయలు, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్కి అతనికి ఇచ్చి 2 కోట్ల రూపాయలు కేవలం మొత్తం అంతా చేసినందుకు మాత్రమే ఒక రోడ్ షోకి వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ₹1 కోటి లోకల్లో ఉన్నటువంటి మిగతా అన్ని వచ్చే వాళ్ళకు అట్లా ఒక్క రోడ్ షోకి 3 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మరి ఇప్పుడు అధికార పార్టీ ఖర్చు ఎక్కువ పెట్టిందా లేదంటే ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్
ఖర్చు పెట్టినారా? ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పార్టీ ఫండ్ 1800 కోట్ల రూపాయలకు వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ తోటి నెలకు 5 కోట్లతో కేవలం సోషల్ మీడియా జీతాలు ఇస్తున్నారు. కావాలంటే తెలుసుకోండి, ఇది ఓపెన్ వాళ్ళది. ఎందుకంటే అది బ్లాక్ మనీ కాదు, వైట్ మనీ కింద కన్వర్ట్ చేసేసుకున్నారు వాళ్ళు. ఇది జగమెరిగిన సత్యం. కాబట్టి ఇవాళ యూట్యూబ్ ఛానల్ 50 యూట్యూబ్ ఛానల్ వాళ్ళ పేరు మీద పనిచేస్తున్నాయి. ఎవ్రీ మంత్ వాళ్ళకి 5 లక్షల రూపాయలు వీళ్ళు పంపిస్తున్నారు. ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలు. కాబట్టి ఇవాళ కొత్తగా ఏదో ఇవన్నీ ముచ్చట్లు చెప్తే ఎవరు వినే పరిస్థితిలో లేరు. అది ఎవరు కూడా నమ్మరు. అల్టిమేట్గా ఒక బీసీకి బీఫామ్ ఇస్తే డైరెక్ట్గా పార్టీ అందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తే రిజల్ట్ ఇది అని ఇది ఎగ్జాంపుల్గా మన ముందు కనబడింది. సో బీసీలకి టికెట్ ఇస్తే ఓడిపోతారని చాలా సందర్భాల్లో చెప్పిన స్టేట్మెంట్కి ఇది రాంగ్ స్టేట్మెంట్, ఇది రైట్ స్టేట్మెంట్ అని ఇవాళ ప్రజలు విశ్వసనీయంగా పార్టీ పరంగా ఒక ముద్ర వేసినట్టుగా మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఒకటి బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో ఒక నారేషన్ బిల్డప్ చేసేటువంటి పనిలో పడ్డారు. నేను ఏం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ 2009 నుంచి ఈ ఎన్నిక వరకు కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో తన ఉనికిని ఎప్పుడు కోల్పోలే, తన పర్ఫార్మెన్స్ ని ఎప్పుడు తగ్గించుకోలే. ఓట్ షేర్ పర్సెంటేజ్ చెప్తా మీకు, 2009లో కాంగ్రెస్ కి 39 మీకు కాస్త బహుశా ఇంకా సంతోషాన్ని కలిగించే అంశమే. రిజల్ట్ బ్రేకింగ్ అండ్ నాదో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. 9వ రౌండ్ లో కూడా నవీన్ కు 2117 ఓట్ల ఆధిక్యం కొనసాగుతోంది. ఇటు 9వ రౌండ్ పూర్తయ్యేసరికి 23,612 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 9వ రౌండ్ పూర్తయింది. 9వ రౌండ్ పూర్తయ్యేసరికి 23,612 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 9వ రౌండ్ లో కూడా కాంగ్రెస్ జోరుని కొనసాగించింది. మిగిలింది ఇంకొక రౌండ్ మాత్రమే. 2117 ఓట్ల ఆధిక్యం. ఇంట్రెస్టింగ్. బహుశా ఐ థింక్ సెకండ్ రౌండ్లో అనుకుంటా 1000 పైచిలకు తర్వాత అది చాలా పెరుగుతూనే ఉంది. అండ్ 9వ రౌండ్లో ఏకంగా 2117. గత రౌండ్లో కూడా చూసాం 3000 పైచిలకు. సో ఇక్కడ క్లియర్ కట్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వెళ్తోంది. సో నేరుగా ఇంద్రశోభన్ గారి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇంద్రశోభన్ గారు, దాదాపుగా 23 అంటే మీరు అనుకుంటున్నా 30 టచ్ అవుతుంది అనుకుంటున్నారా? అంత వస్తుంది అనుకుంటున్నారా? 25, 24 దగ్గర ఆగే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఇంకా రౌండ్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు 9వ రౌండ్లోనే ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 25 అని మేము ముందే ఎక్స్పెక్ట్ చేసాము. 25 మార్క్ అనేది దాటుతుందనేది మనకు కనిపిస్తున్నటువంటి ఫిగర్ దాని ప్రకారంగా. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే 2009లో కాంగ్రెస్ పార్టీ 39.8% ఓట్ బ్యాంక్ తీసుకుంది. ఆ రోజు టీడీపీ మాకు ప్రతిపక్షంగా ఉంది, అది 20.5% తీసుకుంది. 2014లో కాంగ్రెస్ 25.2 తీసుకుంటే టీడీపీ క్యాండిడేట్ మాగంటి గెలిచాడు. ఆ రోజు 30.8% ఓటు ఉంది. 2018లో 34% కాంగ్రెస్ ఉంటే బీఆర్ఎస్ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చినాడు తెలంగాణ వచ్చినాక 44.3%. ఆ రోజు ఎంఐఎంతో అలయన్స్లో ఉన్నటువంటి పర్సెంట్. ఆ రోజు బీజేపీకి 12% ఉంది. సో దెన్ 2023కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ 35% ఓట్ షేర్ తీసుకుంది. 35% కాంగ్రెస్ జస్ట్ అంటే అజారుద్దీన్ గారు ఓడిపోవడానికి అది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ 80,000 మాగంటి గారు గెలిచినాడు. 80,580 అంటే 43.94% ఓట్ బ్యాంక్ తీసుకుంది. సో బీజేపీ 14% 25,000 లీడ్ తీసుకుంది. సో ఇవాళ మనం ఆ ఫిగర్ ఇప్పుడు వచ్చిన ఫిగర్ మనం చూసినట్లయితే ఇవాళ నవీన్ యాదవ్ 1,00,000కి రీచ్ కాబోతున్నారు అనేది మనకు కనబడుతున్నది. సో ఇక్కడ మాగంటి సుంతకి 70,000, వాళ్ళకి అంతకుముందు 80, ఇక్కడ 70,000, 10,000కి నియర్గా ఉంది అని చెప్పుకోనుకున్నా కూడా బీజేపీ 25,000 ఓట్ బ్యాంక్లో ఇప్పటి వరకు 11,000లోనే ఉంది. సో అందుకేనా మేము ముందే చెప్పాము ఎలక్షన్ల ముందు, బీజేపీ అస్త్ర సన్యాసం చేస్తూ తన అవయవదానం చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి తన ఓట్ బ్యాంక్ అంతా డైవర్ట్ చేసే పనిలో ఉంది. అందుకని ఈ పరిస్థితి ఉందని మేము చెప్పినాం. నిజంగానే బీజేపీ ఇంకా గట్టిగా పనిచేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క ఓట్ అన్నది ఇంకా తగ్గిపోయి ఉండేది. ఆ 70,000 కూడా వచ్చి ఉండేది కాదు, తగ్గిపోయే పరిస్థితి ఉండేది. కానీ అది ఎక్కడా కూడా జరగలేదు. కాబట్టి ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ బీజేపీ ఒకే లైన్లో ఉన్నాయని చెప్పేసి అందరు అనుకున్న దానికి ఇవాళ ప్రూవ్ చేసినట్టుగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్ గా మనం తీసుకున్నట్లయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన యొక్క మార్క్ని పీజేఆర్ మార్క్ ఏదైతే మేము పదే మాట్లాడుతున్నామో ఇవాళ నా తమ్ముడు నవీన్ యాదవ్ రూపంలో అది రేపు జరగబోతుందని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. మేము బోరబండలో పనిచేసాము. బోరబండలో లాస్ట్ ఎన్నిక రోజు కూడా ప్రతి ఒక్కరిని ఓటు వేయడం కోసము మాకు అక్కడ లోకల్లో క్యాడర్ పెద్దగా లేకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి వాళ్ళని పట్టుకొని ఓటు తీసుకొచ్చి వేయించేటువంటి ప్రయత్నం ప్రజలు కూడా నేను ఒకటి ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నా.
మీరు ఓటును వినియోగించుకొని మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది. బట్ ఓటు వేయకుండా ఇళ్లలో ఉండడం ద్వారా ఏం ఉపయోగం వస్తుందని అడుగుతున్నాం. పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఓటు వేస్తారని అందరూ మాట్లాడతారు. మరి జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళని మనం మాట్లాడుతున్నాం. నేను వెళ్ళి మాట్లాడిన క్రమంలో కొంతమంది ఓటర్లు నాతో చెప్పింది ఏంటంటే కనుక ఎందుకు ఓటేయాలనే క్వశ్చన్కి సంబంధించి నాకు పర్సనల్గా మాట్లాడినప్పుడు ఏమన్నారంటే ఎవరు వచ్చినా మా సమస్య తీర్చట్లేదు, ఎవరు వచ్చినా మా సమస్య తీర్చట్లేదు కాబట్టి మేము మీ ఓటేసే లాభం. సో మేబీ అలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం పార్టీలకు అతీతంగా అందరికీ ఉంది. బహుశా అది కూడా కారణమై ఉండొచ్చు. సో కంటిన్యూ చేద్దాం. ఇక్కడ సమస్యలకి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? సరి అయిన నాయకుడు నీకు దొరికినప్పుడు సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఇప్పటి వరకు మీకు ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా పీజీఆర్ తర్వాత లోకల్ గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా అక్కడే ఉండి అక్కడే పెరిగి పొద్దున్న లేస్తే తెల్లవారుజామున 4 గంటలకే తిరిగి ఉన్న నాయకుడు ఎవరు కూడా అక్కడ లేరు. మాగంటి గోపినాథ్ ఎన్నడు పొద్దున్న లేస్తే ఇళ్ళ పొంటి ఎన్నడూ ఆయన తిరగలేదు. పీజీఆర్ తర్వాత అది జరగలేదు ఎక్కడ కూడా. సో ఇవాళ నవీన్ అక్కడే పుట్టి పెరిగి అక్కడ స్థితిగతులు తెలుసు, బతుకు తెలుసు, జీవితం తెలుసు, భవిష్యత్తు ఏంటో తెలిసినటువంటి ఒక ఐడియా ఉన్నటువంటి నాయకుడు యంగ్స్టర్ కి మీరు అవకాశం ఇస్తే డెఫినెట్ గా అవుతారని మేము ఇదే ప్రచారం చేశాం జనాల్లో. కాబట్టి అది బిలీవ్ చేశారు. సో ఇవాళ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రావడం అన్నది ఆ యొక్క నియోజకవర్గ ప్రజల యొక్క అదృష్టం అని కూడా మేము చెప్పినాం. ఎందుకంటే అభివృద్ధి వైపుకు అడుగులు పడగడానికి ఇది మీకు ఒక అవకాశం వచ్చింది.